క్లైమాక్స్ అయితే కోమా కొరంటి నాకు ఆన్లైన్ లో జరిగింది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాడ్ అని అంటే మంచి పగులుద్ది ప్యాడు. రాడ్ కాదు కోమా కోరంటి మామూలుగా లేదు. బుర్రపాడు సినిమా అయితే పాలిటిక్స్ గురించి ఉంది, సినిమా ఎమ్మెల్యే గురించి ఉంది. అరే అబ్బాబా ఏమన్నా యాక్టింగ్ చేసిండు విశ్వక్సేన్ అన్న, మెంటల్ ఎక్కిచ్చేసిండు పోయి ఆ సినిమాని. అరే సినిమా ఇప్పుడు సినిమాలు లేని టైంలో ఈ సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్. అంతే సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు థియేటర్లు మూతపడే థియేటర్లు అన్ని హైలైట్స్ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ అబ్బాబా ఏమన్నా చూపించిండు. ఈ ఏజ్ లో అబ్బాబా మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఇద్దరు హీరోయిన్లను తీసుకొని సినిమాని బుర్రపాడు చేసేసిండు బో. సూపర్ గా ఉంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా బ్రో ఇది. విశ్వక్సేన్ ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఒకటే మాట చెప్తా బో, ఏమన్నా ట్రోలింగ్ చేస్తుంది పగులుతాయి పక్క ప్యాడ్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్క సినిమాలో ఎవరు సినిమాని చూస్తాడు. సీన్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు భయ్యా విశ్వక్సేన్. థ్యాంక్ యూ అన్న. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప రేంజ్ అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప రేంజ్ మామూలు లేదు. చిన్నగా స్టార్ట్ చేసి ఒక లెవెల్ ఎమ్మెల్యే దాకా వెళ్ళిపోడు. అబ్బాబ్బాబ్బా ఇర్రగా తీశాడు. విశ్వక్సేన్ అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్. కానీ లాస్ట్ లో చిన్న కొంచెం లాగనిపించింది, కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ అది కూడా సూపర్ అంటే సూపర్. చాలా అంటే చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు అలాగే నాకు తెలిసి ఈ ఫ్రైడే సినిమాల్లో ద బెస్ట్ మూవీ ఏదంటే ఇదే. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ పుష్ప రేంజ్ అంతే. అదే చెప్తున్నా, ఫ్యామిలీ సెంటిమెంట్ లేకంటున్నారు కానీ అవి నమ్మొద్దు. చాలా అంటే చాలా బాగుంది. పుష్పలో తగ్గేది లేదంటే టైగర్, జస్ట్ టైగర్. ఎర్రగా తీసి మైండ్ బ్లోయింగ్ అంతే. సూపర్. ఆమె చాలా బాగుందండి. అసలు బూతులు అంటే యానిమల్ సినిమాలో ఉన్నంత దారుణంగా లేవు. అన్ని జస్ట్ క్యాజువల్ గా వాడి మాటలు. ఇంకోటి గోదావరి స్లాంగ్ ఇరాగ తీసిన, గోదావరి రాజమండ్రి సైడ్ తీసిన సినిమా మొత్తం గోదావరి స్లాంగ్ లో నార్మల్ వాయిస్ తో ఇరాగ తీసాడు. అసలు నిజంగా ఏదో గోదావరి జిల్లాలో పుట్టినట్టుగా విశ్వక్సేన్ యాక్టింగ్ విశ్వరూపం అన్న. నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ లెవెల్ దాటిపోయాడు. అసలు పుష్ప సినిమా లెవెల్ దాటిపోయా ఉంది స్టోరీ మాత్రం. అంజలి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ కానీ ఇందులో మనకి కానీ చాలా అంటే చాలా బాగా, చాలా న్యాచురల్ గా పుష్ప తగ్గేది లేదంటే టైగర్. ఏంది సినిమా ఏం చూడు, సినిమా చూసి మాట్లాడు. రాడ్ లేదు బ్రో. ఫ్యామిలీ టాక్. ఫ్యామిలీ అంటే కొంచెం సెంటిమెంట్ కూడా లాగ్ అంటున్నారు కానీ లాగ్ ఏం లేదు. నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. అసలు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న. గూస్ బంప్స్. పుష్ప ఎలా వస్తాడో సేమ్ కంటెంట్ వేరే తీసుకున్నాడు కానీ హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. అన్న బ్లాక్ బస్టర్ అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నా. సినిమా చూసిన వాళ్ళు మాట్లాడే చూడు. అది నేను ఇప్పుడే సినిమాకి వెళ్ళి వస్తున్నా. అది సూపర్ అంటే సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్. కుర్రాళ్ళు యూత్ అయితే మాత్రం ఎర్రగా నెక్స్ట్ లెవెల్ అంతే. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ. అందుకే నేను సెకండ్ హాఫ్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనిపించింది అన్న. అంటే విశ్వకన్న యాక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. అంటే కొన్ని సార్లు విశ్వకన్న చూస్తే అరే మన ఎన్టీఆర్ అన్న గెటప్, ఎన్టీఆర్ అన్న దమ్ములు ఎలా ఉన్నాడు ఆ లుక్ లో అలా అనిపించిండు. విశ్వకన్నకి ఇన్ని కెరీర్ లో ఇన్ని సినిమాల తర్వాత ఒక మంచి సినిమా అనుకొని చేసినన్న. నిజంగా విశ్వకన్న నువ్వు గ్రేట్ అన్న. ఇలాంటి స్టోరీలు ఎంచుకోవడంలో అసలు నిన్ను తగ్గేదే లే అన్న. నీకు తిరిగే ఎవరు లేడు, అంతలా చేసినావు. స్టోరీ చాలా బాగుందన్న. అంటే నిజంగా గ్యాంగ్స్ కానీ ఆ గోదావరి ఆ లోకంలో ఆ లంకలో ఎలా ఉండేటోళ్ళు వాళ్ళందరూ ఆ క్రియేటివిటీ మొత్తం చేసిరు చూడండి. ఆ మాటలు డైలాగ్స్ వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ మన బుజ్జి అన్న రాధిక అక్కని వేరేలాగా చూపించారు. నిజంగా అసలు రాధిక ఇంకా బుజ్జి అసలు నిజంగా ఇద్దరు ఒకటే అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు. అంతలాగా బాగుందన్న. నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది. నిజంగా ఈ సినిమాని ఆ నరకడం అమ్మ నరకడమేంద్ర బాబు మామూలు నరకడం కాదన్న. విశ్వకన్న నరుకుతాడు చూడండి. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ సీన్లు కానీ ఆ నరకడం కానీ వేరే లెవెల్. క్లైమాక్స్ అయితే నిజంగా ఇటు ఒకవైపు బాధ అనిపిస్తుంది, ఏడుస్తాము, ఇంకోవైపు నరుకుతాడు చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికానో లవర్నో లవర్లైనా బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి. మీ అందరికి నచ్చుతుంది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడడం జరిగింది. ఒక గోదావరి అబ్బాయిగా చెప్తున్నాను, సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల క్రితం గోదావరిలో కత్తి కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరాన్ని కుర్రలో పాటించకూడదని చెప్పేసి అక్కడ ఆపే ఉన్న సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా విశ్వక్సేన్ కెరీర్లో ఒక పవర్ఫుల్ సినిమా ఇది. నేహా శెట్టి కానీ అంజలి గారు కానీ వాళ్ళ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా న్యాయం చేశారు.
గోదావరి అందాలు చాలా అద్భుతంగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డ్యాన్స్, సాంగ్స్ పర్ఫెక్షన్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి మన ఈవెంట్ షోకి బాలకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఎందుకు వచ్చారని అర్థం. కానీ ఇందులో విశ్వక్సేన్ నరుకుడు చూస్తే బాలకృష్ణ మొగుళ్ళ తగిలాడు, అంత ఘోరంగా నరికాడు. ఇందులో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ తీసుకున్నాడు, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. ఒక గోదావరి అబ్బాయిగా నేను కూడా చెప్తున్నాను, ఒక 30 సంవత్సరాల క్రితం స్టోరీ ఎలా ఉందో అదే జీవించాడు. ఇందులో తెలియదు, ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు గోదావరిలో ఉన్న జరుగుతున్న సన్నివేశం. గోదావరిలో కత్తి కట్టడం అంటే 30 సంవత్సరాల క్రితం జరిగింది. అదే స్టోరీని తీసుకున్నారు, చాలా అద్భుతంగా కళ్ళకి జీవించారు. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 అయితే నేను కంపల్సరీగా ఇస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విశ్వక్సేన్ నటన బాగుంది, 2 సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫైట్స్ బాలకృష్ణ మించి ఉన్న ఫైట్లు ఇందులో చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. హీరోయిన్ నేహా శెట్టి గారి క్యారెక్టర్ అయితే కనుక మనకి ఇందులో మోసం చేస్తుంది అనుకున్నాం, కానీ మోసపోయింది పాపం. గతంలో సినిమాలో మోసం చేసింది, కానీ ఇందులో మోసపోయింది అమ్మాయి. ఇంకా అంజలి గారి క్యారెక్టర్ కూడా 100% న్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక మంచి విశ్వక్సేన్కి మంచి సినిమా ఇది. విశ్వక్సేన్కే సెట్ అవ్వ సినిమా. ఎందుకంటే ఆ బాడీ స్ట్రచ్చింగ్, ఆ లైట్ బాయిలర్కి కరెక్ట్గా గోదావరి అబ్బాయి ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు ఇందులో. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. లేదు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అంటే స్టోరీ కొంచెం మెల్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ జీవించాడు స్టోరీ, సెకండ్ హాఫ్ మెల్ట్ అయ్యాడు కాబట్టి ఓకే. ఒక రకంగా సెకండ్ హాఫ్ పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ కూడా సినిమా చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సెకండ్ హాఫ్ మనం దృష్టిలో పెట్టుకుంటే 3 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ దృష్టిలో పెట్టుకుంటే 4 కూడా ఇవ్వచ్చు. చాలా బాగా సినిమా. థ్యాంక్ యూ. బ్రో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసిన తర్వాత కొత్త గ్యాంగ్స్ ఎన్నో ఫామ్ అవబోతున్నాయి. నిజంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్సేన్ మాస్కా దాస్, దాస్కా బాబ్, బాబ్కా బాస్ అవుతాడు ఈ మూవీ తర్వాత. అయితే చాలా రోజుల తర్వాత మూవీస్ వచ్చినాయి, ఒకే రోజు 3 మూవీస్ వచ్చినాయి. ఏ మూవీ వెళ్ళాలన్నది అర్థం కాలేదు. నేనైతే విశ్వక్సేన్ గారి మూవీకి వెళ్ళినాను. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రాధిక మళ్ళీ వచ్చింది ఈ మూవీలో. నేహా శెట్టిగా ఎవరికి గుర్తుండదు పేరైతే, హీరోయిన్ పేరు ప్రతి ఒక్కరి హార్ట్స్లో రాధికగా నిలిచిపోయింది. రాధిక మళ్ళీ వచ్చింది. ఈ 40-45 డిగ్రీస్ ఎండ 2-3 డేస్ నుంచి చాలా ఎక్కువ ఉంది. మీరు కనుక చిల్ అవ్వాలా, కూల్ అవ్వాలనుకుంటే కనుక మూవీకి రండి. మూవీలో అంజలి ఉంది, రాధిక ఉంది. ఫుల్ కూల్ అయిపోతారు మూవీ చూస్తే కనుక. ఫుల్ కలర్ఫుల్ ఉంది మూవీ అయితే. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉన్న మూవీ. పొలిటికల్ కూడా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ వీటికి సంబంధించి మూవీలో పొలిటికల్కి సంబంధించిన కూడా సీన్స్ ఉన్నాయి. పొలిటికల్కి సంబంధించిన స్టోరీ ఉంది. హీరో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తాడు. హీరో చాలా వేరియేషన్స్ చూపించండి మూవీలో అయితే. ఒక రౌడీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక లవర్ బాయ్గా, చాలా అంటే చాలా వేరియేషన్స్. ఫైట్ సీన్స్ అయితే రన్నింగ్ లారీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది బ్రో. అబ్బా బాబా బాబా బాబా, మాస్కా దాస్, దాస్కా బాస్, బాస్కా బాప్ అనిపించిండు విశ్వక్సేన్ అయితే. అంత బాగుంది. పోలీస్ స్టేషన్ అంటేనే ఫైర్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లోనే ఫైర్స్తో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైర్కి అయితే నిజంగా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంతవరకు ఎప్పుడు చూసిండం ఇలాంటి క్లైమాక్స్ అయితే. అమ్మవారికి బలి ఇచ్చిండు. నిజంగా మస్తుంది క్లైమాక్స్ అయితే, నెక్స్ట్ లెవెల్. నేనైతే రేటింగ్ ఈ మూవీకి 5 out of 5 రేటింగ్ ఇస్తున్నాను. మూవీలోనా డైలాగ్స్ అయితే నేను చాలా ఉన్నాయి, కానీ ఆ స్లాంగ్ నాకు గుర్తొస్తలేవు. డైలాగ్ గుర్తులేదు. హైలైట్స్ వచ్చి ఫైట్స్ కానీ స్టోరీ బాగుంది. మెయిన్ ట్విస్ట్లు బాగున్నాయి మూవీలో. ట్విస్ట్లు అంటే ట్విస్ట్లు. హీరోయిన్ షూట్ చేయడం ఏంది అసలు. నిజంగా హీరోయిన్ ఒక చెంపదెబ్బ కొడితే నజర్ చచ్చిపోతాడు. వాట్ ఏ సీన్స్. నేను ఇంతవరకు అయితే విశ్వక్సేన్ మూవీస్ అయితే చూడలే, ఫస్ట్ టైం చూసిన. మస్తు అనిపించింది నాకైతే. ఒక ఎన్టీఆర్ అనిపించింది. ఫస్ట్ రివ్యూ కట్టు బ్రో అని చేసావా? ఫస్ట్ రివ్యూ కట్టు, కత్తి కట్టడం కాదు, బాక్స్ ఆఫీస్ సినిమా తీయడం కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వస్తే రివ్యూ ఖచ్చితంగా కట్టాల్సిందే. అది షౌకత్ గారు చెప్పాల్సిందే. గ్యాంగ్స్ ఆఫ్ వసిప్, సారీ గ్యాంగ్స్ ఆఫ్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అర్థమైందా? మన టాలీవుడ్ కు ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది. విశ్వక్సేన్ బాలీవుడ్ కా టాలీవుడ్ కా నీ అమ్మది. సో విశ్వక్సేన్ అందరు ఏమో టైటిల్ ఇస్తా ఉన్నారు. సో బాక్స్ ఆఫీస్ కా దాస్ ఎవరు అంటే మన ఫలక్ నుమా దాసే. సినిమా ఇస్ వెరీ నైస్ అండి. ఇందులో రాధికక్క మోసం చేయలేదు, రాధికక్క సపోర్ట్ చేసింది. సో నేను రివ్యూ కట్టినాను, మీరు కూడా రివ్యూ కట్టండి. కాదంటే కెమెరా మీదకి దూసుకొచ్చాడే, అర్థమైందా? ఆ విధంగా ఉందండి సినిమా. సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ అంజలి, అంజలి కూడా సూపర్ గా యాక్టింగ్ చేసింది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో కూడా సూపర్ గా ఉందండి. వెరీ నైస్ మూవీ అండి. హైలైట్ ఫలక్ నుమా దాస్, మన విశ్వక్సేన్ యొక్క పర్ఫార్మెన్స్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్, సూపర్. అందులో దాని తర్వాత వచ్చేసి దానికి తగ్గట్టు మన
అంజలి కూడా బాగానే సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చింది. సో సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇద్దరే ఉన్నారు, అంజలి, దాని తర్వాత వచ్చేసి మన విశ్వక్ సేన్. సినిమా ఇస్ వెరీ నైస్ అండి. స్టోరీ ఇంకా లంకకి నేను కూడా పోయి కత్తి కడతా, ఇంకా సినిమా పైన నేను కూడా ఒక సినిమా తీసి హిట్ చేసుకోవాలని ఇంకా కత్తి కడతా, ఇంకా నేను కూడా. అర్థమైందా? నైస్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఇటు కూడా కదలకుండా అలా కూర్చోబెట్టాడు. సెకండ్ హాఫ్ కోసాలకి మాత్రం ఆ మోతమోయే సాంగ్ అయితే అదరగొట్టేసారు. అంటే ఒక రాజకీయ పరంగా జరిగే కుట్రాలు కానీ దాని గురించి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమా అనమాట. అంటే మెయిన్ ఒక రాజకీయం గురించి, రాజకీయం వల్ల లైఫ్ అనేది ఎలా చాలా మంది లైఫ్ బాగుపడుతుంది, కొంతమంది లైఫ్ అనేది లీడ్ కాకుండా ఖరాబ్ అయిపోతుంది. దాని గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. సూపర్ గా ఉంది సినిమా మాత్రం. అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ లో మొత్తం నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ లో సినిమా మొత్తం చూపించింది భయ్య. ఒకటే క్లియర్ ఫస్ట్ హాఫ్ లో సినిమా మొత్తం చూపించేస్తాడు. సెకండ్ హాఫ్ కోసాలకి ఏంటంటే ఆ రాజకీయం వల్ల వచ్చే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాడు. అంటే ఈ ఇరు కుటుంబం అంటే ఇప్పుడు ఆపోజిట్ పార్టీ కానీ ఇప్పుడు లీడ్ లో ఉన్న పార్టీ కానీ పార్టీల గురించి చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ అదంతా బాగుంది. మాస్ అయితే ఈ ఊర మాస్ అన్న నిజంగా అక్కడ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఊర మాస్ అలాగే ఏమన్నాం బ్రదర్ ఏదంటున్నాం, ఎన్టీఆర్ గా డైలాగ్ లేని బ్రదర్ ప్రతి ఒక్కరిది కూడా కనెక్ట్ అయిపోతుంది. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, అసలు సూపర్ అన్న. ఇక్కడ మామూలు టైగర్, ఇది మామూలు టైగర్ కాదు, ఇది అల్లా టప్ప టైగర్ కాదు, ఇది మామూలు టైగర్ కాదు అనమాట. సూపర్ అన్న.